మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక కలెక్టర్గా నేను రోజులో ఎంతో మందిని కలుస్తూనే ఉంటాను. అవసరం కోసం పొగిడేవాళ్ళు, హిపోక్రసీతో నటించేవాళ్ళు, రూల్స్ ప్రకారం నేను నో చెప్తే నా మీదే మండిపడేవాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్. మాటలతో కాకుండా చేస్తున్న పనుల ద్వారానే నన్ను ఇంప్రెస్ చేశారు. అందుకే ఫస్ట్ టైం ఇలా వస్తున్నాను. ఇట్స్ మై ప్లెజర్. 1 minute. వంకాయ కూర అయిపోయింది, రైస్ అయిపోయింది, చపాతీ అయిపోయింది. ఇంకేం తీసుకురావాలి? హలో మాధవి. హర్ష గారు, మీరు కలెక్టర్ గారు బయలుదేరుతున్నారా? ఆల్రెడీ బయలుదేరాము, అందుకే కాల్ చేస్తున్నాను. అక్కడంతా రెడీనేగా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. మీరు కలెక్టర్ గారు రాగానే వేడివేడిగా భోజనాలు వడ్డించేస్తాను. గుడ్. మేమింకో 10 minutesలో వచ్చేస్తాం. అలాగే. కలెక్టర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి నేను కూడా రెడీగా ఉంటాను. ఓకే. మీ శ్రీమతి గారిని ఇబ్బంది పెడుతున్నట్టున్నారు? నో, నాట్ ఎట్ ఆల్. అలా అనుకోకండి. చెప్పాను కదా, మీరు రావటం మా అదృష్టంగా భావిస్తాము అని. నో, మీరే అన్నారు కదా ఇది అనఫిషియల్ అని. సో ఇప్పుడు నేను కలెక్టర్ గోపిని కాదు, జస్ట్ గోపిని మాత్రమే. శివ, మన క్వారీకి కలెక్టర్ బాబు గారు వచ్చారంటే ఎంతో గొప్ప కదా? అవును, హర్షబాబు చాలా మంచివారు కదా, అందుకే కలెక్టర్ గారు చాలా మెచ్చుకున్నారు. ఇదేంటయ్యా, ఇవాళ కలెక్టర్ గారు వస్తానంటే హడావిడి ఉండాలి కదా. ఎవరి పనుల్లో వాళ్ళున్నారేంటి? కొంపదీసి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందా ఏంటి? ఏంటయ్యా, స్వాగత సన్నాహాలు లేవు, కలెక్టర్ గారిని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లు లేవు. ఏం జరిగింది? ఏంటయ్యా, ఏంటా చూపులు? చెప్పు. అయ్యా, తమరు ఎక్కాల్సిన రైలు చాలా లేటు. ఏంటి? ఏంటయ్యా నువ్వు అనేది? కలెక్టర్ గారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. అంటే నేను లేకుండానే ఇన్స్పెక్షన్ కూడా అయిపోయిందా? అంటే మన కోడి కోయకుండా ఉంటే తెల్లారకుండా ఆగదు కదండి. గురుమూర్తి, ఏంటి నా మీదే సెటైర్లా? నీకు జీతం ఇచ్చేది తింటూ కూర్చోడానికా? దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇప్పుడు వచ్చి ఫోజు కొడుతున్నాడు. కలెక్టర్ గారిని కలిసి గొప్ప ఛాన్స్ మిస్ అయిపోయింది. ఏం చూస్తున్నావు? వెళ్ళి పని చేయించు. ఆ శివగాడు నా నోరు కాలిపోయేలా చేసి ఇక్కడ మళ్ళీతో చట్టాపట్టాలేసుకుని పనిచేస్తాడా? చెప్తాను వీడి సంగతి. ఇవాళ వీడికి తగిన బుద్ధి చెప్తాను.
రే శివ, ఇలారా. సచ్చినోడు ఎందుకో పిలుస్తున్నాడు. పిలిస్తే వెళ్ళక తప్పదుగా. అరే శివ, ఇన్నేరా. వస్తున్నానయ్యా. ఏంటండి? బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా, కొంచెం నొక్కు. ఛీ, పని చేయడానికి వచ్చాం కదా, ఆ కాలు నొక్కమంటాడా దరిద్రుడు. నీ పనికి కూలిచ్చే యజమానిరా నేను. పట్టో, చెప్పేది నీకే. కాళ్ళు నొక్కో. నేను కూలి పని చేయడానికి వచ్చాను, మీ కాళ్ళు నొక్కడానికి కాదు. రేయ్, నీ పనికి కూలిచ్చే యజమానిరా నేను. పట్టో. మీరు నా యజమాని కాదు, మాకు డబ్బులిచ్చే యజమాని హర్ష గారు. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నా మాటనే ధిక్కరిస్తావా? నీకు ఈరోజు జీతం కట్టు. జీతం కోసేస్తానంటే ఎట్టాగయ్యా? అయితే నా కాళ్ళు పట్టరా మరి. వద్దు శివ, వద్దు. సరే. నిన్ను ఆగమ్మ మళ్ళీ. నొక్కరా. ఇడి నోరు పడిపోను. ఇట్టాంటోళ్ళకి సావురాదెందుకో. మంచోళ్ళని బాధ పెట్టేవాడు బాగుపడడు, పురుగులు పడిపోతాడు. మళ్ళీ ఏంటమ్మా మాటలు? పెద్దోళ్ళు చెప్తే ఏ పనైనా చేయాల్సిందే. ఏంటి చేసేది? నూతిలో దూకమంటాడు, దూకేయాలా? వద్దు శివ, వద్దురా. నా కాళ్ళకి మాలిషు, దాని కళ్ళకి టియర్స్, రెండూ ఒకేసారి. ఇది ఈ బాబురావు దెబ్బంటే. ఏరా, ముప్పొద్దురా మెక్కుతున్నావుగా? ఏంట్రా నొక్కుడు చేతుల్లో బలం లేనట్టు? గట్టిగా నొక్కో, నా నొప్పులన్నీ పోవాలి. నొక్కో. అట్టాగేనయ్యా. అమ్మో! ఒరేయ్! అమ్మమ్మమ్మమ్మమ్మ! అమ్మో! 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 రేయ్! వదులురా రేయ్! వదులురా, ఆపురా! నొప్పులు మొత్తం పోవాలంటే ఉడుంపట్టు పట్టాలయ్యా. నీ ఉడుం పట్టు తగలయ్యా, నా కాళ్ళు ఊడిపోయేలా ఉన్నాయిరా. ఆపు! ఆపరా! అప్పుడేనా? ఇప్పుడేగా మొదలు పెట్టాను. మామిడి పండు రసం పిండినట్టు మొత్తం పిండేస్తేనే మీ నొప్పులన్నీ బయటికి పోతాయి. పిండిది చాలే కాని వదలరా బాబు. పూర్తిగా తగ్గకపోతే మళ్ళీ నాకు జీతం ఇవ్వనని మీరే అంటారు. గట్టిగా పట్టు, హైసా. నొప్పులు పోను, హైసా. తిక్క కుదిరింది హైసా, తన్నుకు చేస్తున్నాడు హైసా. గట్టిగా పట్టు, వదలరా బాబు. నొప్పులు పోను, హైసా. రండి సార్, ఇదే మా ఇల్లు. ఓ, మీ ఇల్లు చాలా బాగుంది. నా కోసం ఎవరన్నా కాల్ చేస్తే లంచ్ తర్వాత మాట్లాడతానని చెప్పు. అలాగే సార్. ప్లీజ్ కమ్. రండి. మా ఫాదర్ సీతారామయ్య గారు. నమస్కారం. నమస్కారం. అయ్యో పెద్దవారు, వచ్చేదారిలో మీ అబ్బాయి మీ గురించి చాలానే చెప్పారు. అదంతా వాడికి నా మీదున్న అభిమానం బాబు. మా అమ్మగారు పార్వతమ్మ. నమస్కారం అమ్మా. చాలా సంతోషం బాబు. కూర్చో బాబు.
గోపి గారు, వాళ్ళు ఎన్నో ఏళ్లుగా మమ్మల్నే నమ్ముకొని మాతోనే ఉంటున్నవాళ్ళు. కలెక్టర్ బాబు దండాలండి. తమర్లాంటి గొప్పోళ్ళని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో, నాది నా ఉద్యోగం వల్ల వచ్చిన హోదా మాత్రమే. నిజమైన గొప్పతనం అదిగో ఆ పెద్దాయనలో ఉంది. ఏ కుటుంబంలో అయినా ఆ ఇంటి పెద్ద ఎలాంటి విలువలను పాటిస్తే ఆ తర్వాతి జనరేషన్ కూడా అదే పరంపరని కొనసాగిస్తారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు బాబు. పక్షికి గుప్పెడు గింజలు, ఆకలితో ఉన్న మనిషికి పట్టెడు అన్నం, ఆవేదనతో కుమిలిపోతున్న వ్యక్తికి కన్నీళ్లు తుడిచే చిన్న ఓదార్పు, ఈ లక్షణాలు ఉన్నవాడేరా మనిషి అంటే చిన్నప్పుడు మా నాన్న చెప్పారు. అదే నేను ఆచరించాను. వాడికి కూడా అదే చెప్పాను. జమీందారీ కుటుంబంలో పుట్టిన ఏమాత్రం అతిశయం లేని హర్ష గారి గురించి విన్నాను. వారి దగ్గర పనివాళ్లతో మాట్లాడాక తండ్రికి తగ్గ కొడుకు, మానవత్వం ఉన్న మనిషి అని నేను అర్థం చేసుకున్నాను. గోపి గారు ప్లీజ్. ఇట్స్ ఓకే. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు. ఓ నైస్. అవును, అందరి గురించి చెప్పారు. మీ శ్రీమతి గారిని పరిచయం చేయరా? ష్యూర్. మాధవి, 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 మాధవి ఎక్కడున్నావు? అయ్యో, చెప్పడం మర్చిపోయాన్రా. మాధవి ఇంట్లో లేదు. లేదా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? నాని స్కూల్లో ఆడుకుంటూ పడిపోయాడంటరా. కాలికి దెబ్బ తగిలి అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే వాళ్ళ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది. వంటంతా రెడీ చేసి సిద్ధంగా ఉన్న మాధవి అందుకే కంగారు పడుతూ నాని వాళ్ళ స్కూల్కి వెళ్ళింది. ఓ, నానికి డేంజర్ ఏం లేదు కదా? అయ్యో, అదేం లేదురా. చిన్న దెబ్బే అయినా పిల్లాడి కదా, అందుకే తప్పనిసరిగా వెళ్ళింది. మీరు రాగానే అన్నీ మమ్మల్ని దగ్గరుండి చూసుకోమని చెప్పింది. గోపి గారు, ఐఎమ్ సారీ. నో, సిచ్యువేషన్ నాకు అర్థమైంది. తల్లి ప్రేమ కన్నా ఈ ఫార్మాలిటీస్ ఏవి ముఖ్యం కాదు. చాలా ఆలస్యమైపోయింది బాబు, మీరు భోంచేయండి. అవును, భోంచేయండి. మావుళ్ళమ్మా, లక్ష్మయ్య, అమ్మా, వెళ్ళి రెడీ చేయండి. వెళ్దాం పద. పద బాబు, రండి. పదండి. గోపి గారు ప్లీజ్. హర్ష గారు, నన్ను ఒక కలెక్టర్గా ట్రీట్ చేయొద్దు. మీలో ఒక్కడిని అనుకుంటే చాలు. అది మీ సంస్కారం, కానీ అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండమ్మా. బాబు, మీరొస్తారని మా కోడలు ఎన్నో రకాల ఐటమ్స్ సిద్ధం చేసింది. ఇది మీలే అనుకోండి. మొహమాట పడకుండా మీకు నచ్చినవి కడుపు నిండా తినండి బాబు. ఓకేనండి. గోపి గారు, ఇదిగో వీటన్నిటిలో మీ ఫేవరెట్ ఏంటో దాంతోనే స్టార్ట్ చేయండి. వావ్, గుత్తొంకాయ కూర. మీకిష్టమా బాబు? ఇష్టమా? ఐ లైక్ ఇట్. కొమ్ముగుమ్మలాడిపోతుంది. మా కోడలు గుత్తొంకాయ కూర వండడంలో స్పెషలిస్టు. అయితే ఓ పట్టు పట్టాల్సిందే.
ఏమైంది బాబు? కూరలో కారం ఎక్కువైందా? ఉప్పెక్కువైందా బాబు? కూరలో ఉప్పు కారం కాదు, మమకారాన్ని కూరి పెట్టినట్టుంది. అచ్చంగా మా అక్క తన చేత్తో వండి పెట్టినట్టుగా ఎంతో కమ్మగా ఉంది. ఐ సీ. మీ అక్క గుత్తొంకాయ కూరని అంత బాగా చేస్తారా? బాగానా? చాలా చాలా బాగా చేస్తుంది. తన చేత్తో వండి పెడితే ఆవురవరని తినాలనిపిస్తుంది. అదే రుచి, అదే గుమగుమ, సేమ్ టు సేమ్ మా అక్కే నా కోసం వండి పెట్టినంత రుచిగా ఉంది. అయితే ఇంకొంచెం వేనా బాబు? వేయినా ఏంటండి, వేసేయండి. మా అక్కే మాధవి గారి రూపంలో ఈ తమ్ముడు కోసం చేసింది అనుకుంటూ మరింత లాగించేస్తాను. వేయండి. అలాగే. ఆహా, అమృతం. స్వర్గానికి కాస్త దూరంలో ఉన్నట్టుంది. చాలా సంతోషం బాబు. పప్పు కొంచెం వడ్డించనా? నో 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 నో, గుత్తొంకాయ కూర ఉండగా ఇంకెందుకు ఈ ఐటమ్స్ అన్ని దండగా? ఇంకొంచెం వేయండి. అలాగే. మరి కొంచెం ప్లీజ్. అలాగే. పొట్టలో ఇంకాస్త చోటుంది, మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో లేదో వేసేయండి. అలాగే బాబు. హర్ష గారు, లంచ్కి రమ్మన్నందుకు థ్యాంక్స్ అండి. మీరు కాదు, ఆ మాటని నేను చెప్పాలి. ఓకే ఓకే. ఆహా ఏమి రుచి అనే టైపులో ఇంత కమ్మగా గుత్తంకాయ కూరని తృప్తిగా తినే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ శ్రీమతి గారికి నా తరపున థ్యాంక్స్ చెప్పండి. ఓహో, తప్పకుండా. అమ్మా నొప్పి. ఏం కాదు నాని, తగ్గిపోతుంది. టీచర్, ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చా? అవసరం లేదు మేడం, చిన్న దెబ్బే. స్కూల్లో పిల్లలు ఇలా పరిగెడుతూ పడిపోవడం మామూలే. అందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్సు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్రిన్సిపల్ గారు, మా నాని స్కూల్లో పడిపోయాడని మీ నుంచి ఫోన్ రాగానే నేనెంతో టెన్షన్ పడిపోయాను. ఇవాళ మా ఇంటికి ఒక ముఖ్యమైన గెస్ట్ లంచ్కొస్తున్నారు. అవన్నీ వదిలేసి ఏమైందోనని కంగారుగా వచ్చేశాను. మాధవి మేడం, ఓ తల్లిగా మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. పిల్లలన్నాక పరిగెత్తడం, పడి లేవడం అన్నీ రోజు జరిగేవే. క్లాస్లో నేను చెప్తూనే ఉంటాను, కేర్ఫుల్గా ఉండండి పిల్లలు అని. మీవాడే కాదు, ఎవ్వరూ వినరు. ఏం నాని, ఎందుకంత తొందర? నెమ్మదిగా పరిగెత్తొచ్చు కదా. అయ్యో అమ్మా, రన్నింగ్ ఆటలో నెమ్మదిగా పరిగెడితే ఫస్ట్ రారు కదా. నువ్వే అన్నావుగా అన్నిట్లో నెంబర్ 1 గానే ఉండాలి అని. విన్నారా? మీ పాఠాన్ని మీకే అప్పగిస్తున్నాడు. మేడం, మీవాడు చాలా బ్రిలియంట్. ఇప్పట్నుంచే ఇంకా కేర్ తీసుకుంటే గొప్ప పొజిషన్కి చేరుకుంటాడు. అవునమ్మా, పెద్దయ్యాక నేను కూడా నాన్నగారు లాగానే గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతాను. అలాగే. ప్రిన్సిపల్ గారు, బాబు నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? ష్యూర్. ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటే రేపు మళ్ళీ స్కూల్కి రావచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ టీచర్. నాని, వెళ్దాం పద. జాగ్రత్త.
ఏ నాని, బాగా నొప్పిగా ఉందా? అవును. మెల్లిగా మెల్లిగా నడు. దా. పాపం కన్న తల్లి మాధవి బ్రతికే ఉంటే బిడ్డ కష్టాన్ని చూస్తూ ఇలా 4-5 అడుగులైనా వేయనిచ్చేదా? నాని, అమ్మా దింపు, నేను నడుస్తాను. లేదురా, ఈ అమ్మ ముందు నువ్వు కష్టపడటానికి వీల్లేదు. పద. ఇక నేను బయలుదేరతాను. అయ్యో ఇప్పుడేనా? కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. అవును, ఈ పాటికి స్కూల్ నుంచి మా కోడలు మనవడు వస్తూనే ఉంటారు. వాళ్ళని కూడా ఒకసారి కలిశాక బయలుదేరచ్చు. ప్లీజ్ కాదనకండి. సరే, మా గుత్తొంకాయ స్పెషలిస్ట్ సిస్టర్ని చూశాకే వెళ్తాను.